Hi everyone, Zoology third sem, Animal Physiology and Behavior. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్ కానీ పొటాటోస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్ ఫుడ్ తిన్నప్పుడు సెలవరీ గ్లాండ్ ఇట్లా డైజెషన్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టిన్లో సుక్రోజ్ లాక్టేజ్ ఫ్రక్టోజ్ వల్ల ఇట్లా డైజెషన్ అవుతుంది. రాయండి, షార్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డైజెషన్ ఆఫ్ సెల్యులోజ్ యొక్క డైజెషన్ అయింది అంటే ఇప్పుడు చూడండి, మనం ఏ ఫుడ్ అయినా ప్రైమరీ స్టేజ్లో ఉండేదాన్ని గ్లూకోజ్ అంటాం. అది చాలా ముదిరిన తర్వాత దాన్ని మనం ఏమంటామంటే ముదిరిపోయిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటామంటే మోస్ట్లీ మనం దాన్ని సెల్యులోజ్ అంటాం. పశువులలో సెల్యులోజ్ డైజెషన్ చేసే ప్రక్రియ ఉంది పశువులలో, కావున ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు అంటే వాటికి. కానీ హ్యూమన్ బీయింగ్కు సెల్యులోజ్ తింటే డైజెషన్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది మనం ఫుడ్ తిన్నా అంటే ఇప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటంటే థర్డ్ క్వశ్చన్, మనం కార్బోహైడ్రేట్ తిన్నామనుకోండి లాస్ట్లో గ్లూకోజ్గా మారుతుంది. ప్రోటీన్ తిన్నామనుకోండి అమైనో యాసిడ్గా మారుతుంది. ఫ్యాట్ తింటే గ్లిజరైడ్గా మారుతుంది. దిస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా అబ్జార్ప్షన్ అవుతుంది. అప్పుడప్పుడు అసిమిలేషన్ అని కూడా అడుగుతాడు. అసిమిలేషన్ అంటే ఏంటంటే తిన్న ఫుడ్ టిష్యూలోకి పోతే దాన్ని ఏమన్నారంటే మనం అసిమిలేషన్ అనాలి. తిన్న ఫుడ్ మన బాడీలో టిష్యూస్ పోతే అసిమిలేషన్. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్. షార్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. గ్యాస్ట్రిన్, ఎంటరోగ్యాస్ట్రిన్, కొలిసిస్టోకైనిన్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చదివిస్తే ఇంట్రోకైనిన్ అవన్నీ చదివిస్తే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ ఆఫ్ అవర్ బాడీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. అది ఏ విధంగా మన బాడీ సమస్థితిలో ఉంటుందో చదవడమే, అది చదవండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, హీమోగ్లోబిన్. మన బాడీలో రెస్పిరేషన్ ఎక్స్చేంజ్ చేసేది హీమోగ్లోబిన్. రెస్పిరేట్ పిగ్మెంట్, అందులో ఐరన్ ఎట్లుంది, గ్లోబిన్ ఎట్లుంది, దాని స్ట్రక్చర్ కొద్దిగా రాస్తే హీమోగ్లోబిన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్స్. సెవెంత్ వన్, రెస్పిరేషన్లో వచ్చే బోర్ ఎఫెక్ట్. అండ్ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే ఓపెన్ బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్, క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్. ఓపెన్ బ్లడ్ అంటే ఆబ్సెంట్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, క్లోజ్డ్ బ్లడ్ అంటే ప్రజెంట్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ విత్ ఎగ్జాంపుల్స్. నైన్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ ఎక్స్క్రియేటరీ ప్రోడక్ట్. అంటే ఎక్స్క్రియేటరీ ప్రోడక్ట్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. అమోనియా అంటే అమోనోటిలిక్ యానిమల్స్, దట్ ఎక్స్క్రియేటరీ ప్రోడక్ట్ ఈజ్ అమోనియా. అంటే మనకు బోనీ ఫిషెస్ అని. అండ్ ఆఫ్టర్ దట్ మోస్ట్లీ ఆక్వాటిక్ యానిమల్స్ రిలీజెస్ అమోనియా. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్, అమోనియా తర్వాత యూరికోటెలిక్ యానిమల్. యూరికోటెలిక్ యానిమల్స్ మీన్స్ దట్ ఎక్స్క్రియేటివ్ ప్రోడక్ట్ ఈస్ యూరియా. ఎగ్జాంపుల్ కటిలిన్ ఫిషెస్, యాంఫీబియన్స్, మ్యామల్స్. అండ్ ఆఫ్టర్ దట్ యూరికోటెలిక్ తక్కువ వాటర్ తీసుకునేవి బర్డ్స్ అండ్ రెప్టైల్స్, అవి చూడండి. నెక్స్ట్ వన్, 10th వన్, మయోజెనిక్ హార్ట్. అంటే ద హార్ట్ ప్రిపేర్డ్ బై ఓన్లీ మజిల్స్, కార్డియాక్ పార్ట్తో కాబట్టి మయోజెనిక్. న్యూరోజెనిక్ అంటే న్యూరాన్తో ఫామ్ అయ్యేది, అది రాయండి. టైప్స్ ఆఫ్ మజిల్స్, స్కెల్టన్ మజిల్ అని, స్మూత్ మజిల్ అని, కార్డియాక్ మజిల్ అని ఉంటుంది, చదవండి. ఫ్యాటిక్ అంటే కండరం అలసిపోవడం, ఇట్లా చదవండి. 13 పారాథైరాయిడ్ హార్మోన్. 14 యాక్షన్ పొటెన్షియల్, న్యూరాన్ సిస్టంలో వస్తుంది. 15 అంటే బిహేవియర్లో లర్నింగ్ అండ్ రిఫ్లెక్సెస్. అంటే మన జీవితంలో ఏదైనా ప్రతి సిచ్యువేషన్ మనం ఏమైనా నచ్చు అంటే లర్నింగ్ అని కూడా అనొచ్చు, అది చదవండి. ఫిరోమిన్స్ అంటే హార్మోన్స్. ఇప్పుడు చీమలు ఉన్నాయనుకోండి, 16 ఒకదాని నుండి ఒకటి సీక్వెన్స్గా పోతుంది, దట్ ఈస్ కాల్డ్ ఫిరోమిన్స్ అన్నట్టు, అట్లా చదవండి. నెక్స్ట్ 17 బయోలాజికల్ రిథమ్స్, బయోలాజికల్ క్లాక్, సర్కడియల్ రిథమ్స్, టాక్సెస్, హోమియోస్టాసిస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు మెయిన్గా ఈసీజీ హార్ట్కు సంబంధించిన ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అండ్ ఆస్మో రెగ్యులేషన్, ఇవన్నీ మనం చదివిస్తే ఎంతో కొంత షార్ట్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది. తర్వాత లాంగ్ క్వశ్చన్ చూద్దాం. యానిమల్ బిహేవియర్, యానిమల్ ఫిజియాలజీలో నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్,
Define the enzymes, write about classification of enzymes, first question. Second, write about process of carbohydrates and protein digestion. అంటే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఎట్లా డైజెషన్ అవుతుంది, మనం మాంసం కానీ పల్సెస్ కానీ అవి తిన్నప్పుడు ఎట్లా డైజెషన్ అవుతుంది చదవండి డీటెయిల్గా. కార్బోహైడ్రేట్ అంటే లాంగ్ క్వశ్చన్స్ బాగా చదివితే షార్ట్లో కూడా యూజ్ అవుతాయి. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నెఫ్రాన్. నెఫ్రాన్ అంటే ఎక్స్క్రీటివ్ ప్రోడక్ట్. ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీ సిస్టమ్ నెఫ్రాన్. నెఫ్రాన్ 2 parts, మాల్ఫిజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్. అంటే మాల్ఫిజియన్ బాడీ, రీనల్ క్యాప్సిల్స్ అనొచ్చు. దాంట్లో గ్లోమరులస్ ఏంటి, బోమన్ క్యాప్సిల్ ఏంది. గ్లోమరులస్లో ఎఫరెంట్ ఎట్లుంది, రిఫరెంట్ ఎట్లుంది. ట్యూబుల్లో మనకు ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్, డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబుల్, లూప్ ఆఫ్ ఇవన్నీ చదివేస్తే మనకు నెఫ్రాన్ గురించి అయిపోతుంది. ఫోర్త్ వన్, రైట్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. అంటే మన బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా ఉంది. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ గురించి కూడా చదవండి. హార్ట్ అంటే మెయిన్గా హార్ట్ ద స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ. హార్ట్ మస్క్యులర్ పార్ట్, హార్ట్ 4 chambers, హార్ట్ లేయర్స్ 3. అవుటర్ లేయర్ పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. కార్డియాక్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ అవుట్ అప్పర్ ఛాంబర్స్ ఏట్రియల్స్, వెంట్రికల్స్, లోయర్ ఛాంబర్స్ అని. ఏట్రియల్ వెంట్రికులర్ సెప్టమ్, ఏట్రియల్ సెప్టమ్, ఇంటరల్ వెంట్రికులర్ సెప్టమ్, మిట్రల్ వాల్వ్, బైకాప్సుల్. ఇట్లా మనం డీటెయిల్గా చదివే ప్రయత్నం హార్ట్ గురించి చేయండి. డిస్క్రైబ్ ద ఆల్టర్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెల్టన్ మజిల్స్. స్కెల్టన్ మజిల్స్లో మనకు మెయిన్గా మనకు అవుటర్ లేయర్లో మజిల్ ఎట్లుంది, ఇండర్ లేయర్లో మజిల్ ఎట్లుంది, మజిల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, పెరిమేసియం, మయోమైసియం, ఎండోమైసియం, అట్లా ఆ విధంగా చదవండి. సెవెంత్ వన్, ఎక్స్ప్లెయిన్ ద స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. ఎయిత్ వన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ హార్మోన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్లో 2 parts ఉంటాయి, ఎడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్. దాన్ని యాంటీ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. యాంటీ పిట్యూటరీలో 6 parts ఉంటాయి. గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండ్ ఆఫ్టర్ దట్ ఎడినోకార్టికోట్రోపిన్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లిగ్నేసింగ్ హార్మోన్, యాంటీరియర్ పిట్యూటరీ ఇవన్నీ ఉన్నాయి. పోస్టీరియర్ పిట్యూటరీలో యాక్సిటోసిన్, వాసోప్రెసిన్. దీన్ని డీటెయిల్గా చదివి ఎగ్జామ్ విత్ మంచిగా రాస్తే చదివిపోతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద హ్యూమన్ మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ గురించి మనం చదివే ప్రయత్నం చేయాలి. అండ్ వాట్ ఈస్ బిహేవియర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ బిహేవియర్. 11th క్వశ్చన్, రైట్ అబౌట్ సోషల్ బిహేవియర్. 12th క్వశ్చన్, డిస్క్రైబ్ ద క్లాసికల్ కండిషన్ పావ్లోవ్ థియరీ. రైట్ అబౌట్ సింపాటిక్ నర్వ్ ట్రాన్సిషన్ అనేది లాంగ్ క్వశ్చన్. ఇవి చదవండి. వీటితో పాటుగా మోడల్ పేపర్ పెడుతున్నా, అవి కూడా చదవండి. థ్యాంక్ యూ.